జయ హో పత్రిజీ. బ్రహ్మ అంటే క్రియేటర్ అని, కొన్ని ఆత్మలను కొన్ని లోకాలను సృష్టి చేయవాడని తెలుసుకుంటూ ఉన్నాం. అంటే సొంతంగా సృష్టి చేయగలవాడు అని అర్థం. సకల లోక జ్ఞాని అయిన వాడే మరి నూతన లోకాలను సృష్టిస్తున్నాడు. తన నిజస్థితిని తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని. తన బయటి ప్రకృతిని అర్థం చేసుకున్నవాడు, దాన్ని సంపూర్ణంగా అధీనం చేసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని అంట. మరి బ్రహ్మజ్ఞాని అయినప్పుడే బ్రహ్మ పదవి లభిస్తుంది. మరి బ్రహ్మ అంటే క్రియేటర్. అతడు కొన్ని ఆత్మలను సృష్టిస్తారు, కొన్ని లోకాలను సృష్టిస్తారు, మరి స్వంతంగా సృష్టి చేయగలవాడు అని అర్థం. బ్రహ్మ అంటే సకల లోక జ్ఞాని అయిన వాడే నూతన లోకాలను సృష్టించగలడు అంటున్నారు. మరి ఆత్మ జ్ఞానం ధ్యానం ద్వారా లభించే ప్రథమ స్థితి.